బూత్ లెవెల్లో ఇన్ఛార్జీలుగా పెట్టి కింద వర్క్ చేపించి ఏ బూత్ అని ఎక్కడైనా వెనుకబడుతున్నామా అంటే వాళ్ళని అలర్ట్ చేయడం, ఇంకేమైనా ఈక్వేషన్స్ ఉంటే బిల్ చేయడం, ఇలా ఒక్కొక్క ఓటును మ్యాపింగ్ చేశాము వెంకటకృష్ణ గారు. ఇంతకంటే ఒకటి చెప్పనా, నేను మీకు ఒకటి సర్ప్రైజింగ్ చెప్తా. మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఓట్ మ్యాపింగ్ చేయలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చేయడానికి మీకు అవకాశం ఉండదు, ఎందుకంటే స్టేట్ అంతా చేయాలంటే ఇంత మ్యాన్ పవర్, ఇంత ఫోకస్, ఇంతమంది లీడర్లు, ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు కదా. మొన్న ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కోసం సంవత్సరం ముందు నుంచి అసెంబ్లీలో పనిచేసి ఉంటారు. కాదన్నా, నేను మినిస్టర్లు మొత్తం ఇక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వారం రోజుల పాటు ఊపిరి తీసుకోకుండా రోడ్ షో చేశారు. ఎమ్మెల్యేలు సగం మంది ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు. మీలాంటి లీడర్లు, స్టేట్ లెవెల్ లీడర్లు కానీ యంగ్స్టర్స్